మన ఇండియాలో ఈరోజు కొన్ని గంటల క్రితం ఫ్లైట్ చాలా ఘోరంగా క్రాష్ అయింది. అసలు అక్కడ ఏం జరిగింది? మధ్యాహ్నం 1:38 సమయంలో గుజరాత్ ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 టేకాఫ్ అయింది. ఈ ఫ్లైట్ గుజరాత్ ఎయిర్పోర్ట్ నుండి లండన్కి వెళ్ళాలి. అప్పుడు ఈ విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇందులో 230 మంది ప్యాసింజర్లు, 12 మంది సిబ్బంది ఉన్నారు. అందులో 169 మంది భారతీయులు, 53 బ్రిటిష్ వారు, 7 పోర్చుగీస్ మరియు అందులో ఒకరు కెనడియన్ ఉన్నారు. ఈ విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలలోనే ఒక అత్యవసరమైన మేడే కాల్ వచ్చిందంట. కానీ ఏటీసీ నుంచి స్పందన రాలేదు. ఆ తర్వాత కేవలం 5 నిమిషాలలోనే ఈ విమానం అహ్మదాబాద్లోని మేఘాని నగర్ దగ్గర మెడికల్ స్టూడెంట్స్ నివసిస్తూ ఉన్న హాస్టల్లోకి దూసుకొని రావడం, అక్కడే బ్లాస్ట్ కావడంతో 20 మందికి పైగా విద్యార్థులు కూడా చనిపోయారు. బయటికి మంటలు, బాంబులా బ్లాస్ట్ కావడం, ప్రజలు బాధతో గట్టిగా అరుస్తున్న అరుపులు వినిపించాయి. ఇదంతా కేవలం క్షణాలలో జరిగిపోయింది. ఈ ప్రమాదం జరగడానికి కారణం సరిగ్గా విమానం టేకాఫ్ కాకపోవడం. ఇది టెక్నికల్ ఇష్యూ వలన జరిగి ఉంటుందని ఎయిర్లైన్స్ వారు చెప్తున్నారు. ఇక్కడ చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే ఆ ఫ్లైట్లో ప్రయాణించిన వారిలో ఏ ఒక్కరు కూడా బతకలేదు. ఈ ప్రమాదం ఎవరి తప్పిదం వలన జరిగిందో మనం నెక్స్ట్ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.